వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానందచిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి. ఉండి ఉండి ప్రాణియుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను, ప్రాణహాని గల్గ బ్రహ్మమే తానగు విశ్వదాభిరామ వినురవేమ. జన్మ సిద్ధాంతం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఈ జన్మ విధానంలో నిన్నటి రోజున మనం కర్మ అవిశ్వాసులు సత్కర్మలయందు విశ్వాసం లేనటువంటి వారు, నసాంపరాయ ప్రతిభాతి బాలం అని కాటకొలు చెప్పినట్లుగా నసాంపరాయ సాంపరాయత్వం ఆస్తిక భావం లేకుండా ఉన్నటువంటి వారు, వారు ఆచరించే కర్మలు అనేటువంటి తర్వాత కాలంలో వాళ్లకు ఆయా జన్మ పరంపరల ప్రవాహంలో తీసుకుపోతాయనేటువంటి మాట. భగవద్భక్తి కలిగి విశ్వాసం నమ్మకం ఎన్ని ఉన్నటువంటి వారై తాత్విక మార్గంలో భక్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారు, కామ్య సంబంధమైనటువంటి కోరికలు కలిగి ఉత్తమ గతులు ఉత్తమ లోకాలు ఉత్తమ జన్మలు ఇలాంటివి అపేక్షించి చేసేటువంటి వారికి మధ్యలో వ్యవధి అనేది ఉంటుందనే విషయముగా రెండింటి గురించి నన్ను మనం మాట్లాడుకోవటం జరిగింది. ప్రకృతి పరంగా ఉన్నటువంటి ఈ జీవ జనన మరణాల ప్రవాహం, పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడిమి పని నాటకము అని అన్నమయ్య చెప్పినట్లుగా జన్మలు అనేటువంటివి మాత్రం సిద్ధాంతం హైందవ సిద్ధాంతం ఆర్య సంస్కృతి వేదములు అంగీకరిస్తున్నటువంటి విధానము. ఈ జన్మల విధానములో చాలామంది చాలా రకాలుగా చెప్పుకొచ్చినటువంటి అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క సిద్ధాంతకారులు ఒక్కొక్క రకమైనటువంటి అంశాలని లేవనెత్తారు. నైయాయికులు వైశేషికులు చార్వాకులు బౌద్ధులు జైనులు ఇతర సాంప్రదాయాలు అన్నీ కూడా దాదాపుగా జన్మ సిద్ధాంతం ఒప్పుకున్నా కానీ వాళ్ళు చెప్పేటువంటి అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నటువంటిది కూడా ఉన్నాయి. ఎవరెట్లా మనకి చెప్తున్నా కానీ మనకి ప్రామాణికము భగవద్గీత ఉపనిషత్తులు వాటిలోనే తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నటువంటి జీవుడు కర్మానుగుణ్యముగా అనేక శరీరాలు ధరించేటువంటిదిగా చెప్తున్నటువంటి మాట. పుణ్య విశేషాన్ని బట్టి ఉత్తమ జన్మలు పొందేటువంటి అంశముగా కూడా చెప్పేటువంటి విధానము. ఇటు వేదాంత పరంగా ఇటు వైజ్ఞానికంగా చూసినట్లయితే
మరి ఈ జీవులు అనంత కోటి జీవులు వారు మరి సూక్ష్మ శరీరాల నుంచే వాళ్ళు ప్రయాణం చేసి ఈ లోకంలోకి వస్తున్నటువంటి విధానము. గతంలో కూడా ఈ అంశాల గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. లోన ఉన్న సూక్ష్మ దేహానికి పరిమాణం చెప్పే అవకాశాలు లేవు. లోన ఉన్న సూక్ష్మ దేహానికి పరిమాణాలు చెప్పే అవకాశాలు లేదు. ఏ దేహంలో ప్రవేశించినటువంటి సూక్ష్మదేహం ఆ దేహ ఆకారాన్ని పొంది అది వచ్చే విధానంగా కనబడుతుంది. ఈనాడు ఈ శరీరం ఎంత భారీగా ఉన్నదని చెప్పనంటే చిన్నతనంలో ఎంతనో తెలుసు. తల్లి గర్భంలో ఇంకా సూక్ష్మము, ఇంకా వీర్య కణాల్లో చేరితే చాలా సూక్ష్మము. అక్కడి నుంచే సూక్ష్మదేహ ప్రయాణం కొనసాగింపబడుతూ ఉన్నది. కాబట్టి విశ్వంలో అనంత ప్రాణి సముదాయం అనేటువంటిది ఉన్నది. ఇవన్నీ కూడా మరి ఈ విశ్వములో అనేక దేహములు ధరిస్తూ పరిణామాన్ని చెందే విధాలుగా వచ్చేటువంటిది. వాటిల్లో మానవ దేహం అనేటువంటిది దుర్లభం. మానుషం దేహం, మానవ దేహం దుర్లభం అనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి విధానము. ఈ పరిణామంలో ఈ జీవుడు ఏ వైపుకు ప్రయాణం చేస్తాడో కూడా చెప్పే అవకాశాలు లేవు. జడభరతుడు అంతటి మహానుభావుడే లేడి దేహాన్ని పొంది దాని నుంచి మళ్ళా మానవ దేహం రావటం చూస్తాం భాగవతంలో. తపో సంపన్నుడే అయినా లేడి దేహాన్ని పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగా మరి చూస్తే విశ్వంలో జీవులు శరీరాలు విసర్జించిన తర్వాత ఆ పరిణామ విధానములో ఆ ప్రాణి ఏ దేహాల్లోకి పోతుందో అనేది కూడా చెప్పే అవకాశం కాదు. అయితే పుణ్య విశేషముతో జ్ఞాన విశేషముతో తిరిగి మరలా మానవ దేహములు ప్రాప్తించే విధానము అనేటువంటి అంశం చెప్పబడుతుంది. కానీ ఈ దేహము నుంచి వెలువడిన తర్వాత అక్కడిక మన అధీనములో ఉండే వ్యవహారం కాదు. ప్రకృతి చట్టంలో చేరిపోయి ఉన్న జీవులు ఏ వైపుకి తీసుకుపోతుందో, ఎక్కడ ఏ శరీరాలలో పడవేస్తుందో అది మన స్వాధీనములో ఉన్న అంశము కాదు, మన అధ్యయనములో చేరి ఉన్నటువంటి విషయం కాదు. అక్కడి నుంచి అస్వతంత్రులమై లాగబడి ప్రకృతి చేత మరి ఆయా లోకాలు కానీ ఆయా జన్మలు కానీ పొందే విధానటువంటిది ఏర్పడుతుంది. దీని కర్మ సిద్ధాంతం కూడా అనేక అంశాలుగా కూడా బోధిస్తూ ఉన్నది. గహన కర్మణో గతి, కర్మగతులు గహనము, అది పెద్ద అరణ్యము అని చెప్పి అన్నారు. అందుచేత ఏదైనా మానవ శరీరం ఉన్నప్పుడే తాను ఏది చేయాలో, ఏది జీవితంలో కొంత సముపార్జన చేసుకోవాలో ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించగలిగితే ఆ జీవుడికి ఏదన్నా రాబోయే కాలంలో మంచి జరిగే అవకాశం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ జీవుడు మరి శరీరం తయారైన తర్వాత అప్పుడు ఆ దేహంలో ప్రవేశిస్తూ ఉన్నాడా, లేకపోతే మరి శరీరంతోనే అక్కడ పరిణామం చెందుతూ ఉన్నాడు అనేది కూడా ఓ డౌటు. చాలామంది భావించేది 7వ మాసంలో జీవుడు ప్రవేశిస్తాడు అనే మాట చెప్తూ ఉంటారు. కానీ మనకి చూస్తే
సూక్ష్మదేహం, జీవుడు అన్నీ కూడా సూక్ష్మ కణం నుంచే బయలుదేరుతున్నట్లుగా కూడా చెప్తారు. అనగా ఆ కణము సకల అవయవాలు కలిగి ఉంటుంది. క్రమక్రమేణా అది తర్వాత కాలంలో అభివృద్ధి చెంది 9 మాసాలలో తన ఆకృతిని పూర్తి చేసుకుని విశ్వంలోకి వచ్చేటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా ఈ జన్మ సిద్ధాంత అంశాన్ని మనకది ఇదమిద్దముగానే అందుతున్న సమాచారం తప్ప మన పూర్ణముగా ఏ సమాచారం ఇవ్వట్లేదు. ఫలానా ప్రాణి, ఫలానా జీవుడు దేహం సాధించిన తర్వాత అతడు ఎక్కడికి పోతూ ఉన్నాడు, ఏ లోకంలో ఎంతకాలం ఉంటున్నాడు, ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఈ దేహం పొందుతూ ఉన్నాడు అనేటువంటి అంశాలకు ఏమాత్రం కూడా సమాచారం మనకు అందుతున్నటువంటి విధానం మాత్రం లేదు. ఎంతోమంది మహాత్ములు దేహం సాధించి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళైనా వాళ్ళ జ్ఞాన మహిమతో తిరిగి వచ్చి, అయ్యా ఈ విధంగా నేను వెళ్ళాను, ఫలానా విధానంగా ఉన్నది, ఇలాంటి పరిస్థితులు కలిగి ఉన్నది అనేటువంటి విధానంగా ఏమైనా తిరిగి వచ్చి ఎవరైనా చెప్తున్నారా అని చెప్పనంటే కూడా ఎవరు కూడా ఆ విధముగా మనకొచ్చి చెప్తున్నటువంటి విధానాలు లేవు. మన కళ్ళ ముందు ఎంతోమంది మహాత్ములు దేహం సాధించి వెళ్ళారు. గొప్ప గొప్ప తపో సంపన్నులుగా పేరుగాంచినటువంటి వాళ్ళందరూ కూడా దేహం సాధించి నిష్క్రమించారు. వెళ్ళిన తర్వాత అసలు వెనకాల ఏమున్నదో, అనగా మరణం అనే తలుపు తీసి అవతలకు పోయినటువంటి వాళ్ళు అవతల అనేటువంటిది ఏమున్నదనేటువంటి విషయాన్ని వాళ్ళకు దర్శించినటువంటి వారై, మరి ఎవరు ఉన్నటువంటి దేహదారులై ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా ఈ విధంగా ఉందా అనే సమాచారం కనుక అందించగలిగితే వీళ్ళు కొంచెం ఏదైనా జాగ్రత్త పడే అవకాశాలు లాంటివి ఉంటాయో అని చెప్పనే విషయం మీద అలాగా తిరిగి వచ్చి మనకు సమాచారం చెప్తున్నది లేదు. కేవలం శాస్త్రములో ఉన్నటువంటి అంశాలని అధ్యయనం చేసుకోవటమే తప్ప ప్రత్యక్షంగా మరి ఈ విషయాన్ని వినేటువంటి విధాయకాలుగా ఎవరో కూడా అందిస్తున్నటువంటి మాట లేదు. కానీ ఈ దేహం నుంచి నిష్క్రమించి వెళ్ళిపోవటం మాత్రం అందరికీ కూడా నిశ్చయమై ఉన్నటువంటి అంశమే. దీంట్లో ఎవరికి కూడా డౌట్లు లేవు. శరీరం ఈ రోజున రేపైనా చాలించిపోవాల్సిందే, అది మాత్రం అందరికి అర్థమవుతుంది. కానీ దేహం నుంచి వెలువడిన తర్వాత పరిస్థితి ఏమిటి అనేటువంటిది మాత్రం, దేహం సాధించిన నరకానికి పోతున్నాడు, స్వర్గానికి పోతున్నాడు, వేరే లోకాలకు పోతున్నాడు అని ఇట్లాగా ఊహాజనీనంగా చెప్పుకోవటమే కానీ ఆ పోయినటువంటి జీవుడు ఆడేమున్నదో దర్శించుకుని మళ్ళీ ఏమన్నా ఈ దేహంలోకి వచ్చి ఇట్లా ఉందరా దేహం సాధించిన తర్వాత పరిస్థితి అనేదిగా సమాచారాన్ని అందించే విధానం ఏమీ కూడా మనకి ఆ ప్రకృతి చట్టం మనకు అవకాశం కలగజేయటం లేదు. ప్రకృతి అంత బలీయముగా ఉన్నటువంటి విధానము. ఈ విషయాల మీద చాలామంది మరణానంతరం ఇంకేం లేదయ్యా అనేటువంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. మరణానంతరం ఏదో ఉన్నది అనేటువంటి విషయముగా వినపడుతున్న మాటలే తప్ప మరి మరణానంతరం అనుభవం అనేటువంటిది ఎవరికి వారు ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అడగపోయిన తర్వాత చూసుకోవాల్సిన అంశమే తప్ప అడగపోయినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ మనకు ముందుగానే ఏదన్నా సమాచారం అందిస్తున్నారా అని చెప్పనంటే మాత్రం అది మనకి అందే విధానాలుగా లేవు. అందుచేత ఒక విశ్వాస భావనతో శాస్త్రాన్ని ముందు పెట్టుకుని మహాత్ములను ముందు పెట్టుకుని వాళ్ళు చెప్పేటువంటి విషయాలు విని ఏదో కొంతవరకు ఆ మార్గంలో ప్రయాణం చేసే విధానముగా వ్యక్తి చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రకారముగా ఈ జన్మ అనేటువంటి యొక్క అంశం మీద మనం చాలామంది మహాత్ములు అనేక రకాలుగా చెప్తూ ఉన్నా కానీ భగవద్గీతను ప్రామాణికంగా తీసుకొని ప్రయాణం చేయాలి. ఉపనిషత్తులను ప్రామాణికంగా చేసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కర్మ భ్రష్టులు, సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు, కర్మయోగులు, అకర్మణ్యులు అని 5 రకాలుగా మనకి ఈ కర్మ సిద్ధాంత విధానంలో ఇచ్చినటువంటి అంశాలు. కర్మ భ్రష్టులు చెప్పుకున్నాము. సకామ్య కర్మనిష్ఠులు అనేటువంటి వాళ్ళు కూడా మరి అనేక యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నారు. నిష్కామ్య కర్మనిష్ఠులు వాళ్ళు భగవత్ప్రీత్యర్థం లోకహితార్థముగా చేసేటువంటి కర్మల వల్ల వాళ్ళకి చిత్త శుద్ధి ఏర్పడి వాళ్ళు యోగ మార్గం వైపుకి ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళుగా ఉంటారని చెప్పని, అటు యోగ మార్గముగా ప్రయాణం చేసేటువంటి వారై మరి ఆ తర్వాత కాలంలో వాళ్ళే జ్ఞానులుగా పరిణమించే విధానము. వారిని అకర్మణ్యులు అన్నారు. కర్మ అతీతులు, దేహేంద్రియ సంఘాతానికి అతీతులై స్వరూపమునందు ఉండిపోయినటువంటి వారు కాబట్టి వాళ్ళని ఏ కర్మలు కూడా అంటవు అనేటువంటిదిగా చెప్పుకొస్తున్నమాట. కాబట్టి కర్మ భ్రష్టులు, సకామ్య కర్మనిష్ఠులు, నిష్కామ్య కర్మనిష్ఠులు, 4వ వారు కర్మయోగులు, నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసేటువంటి వారిని కర్మయోగులు అని చెప్పి అన్నాం. ఆ ప్రకారంగా వారు ప్రయాణం చేసి స్వరూప స్థితిని పొందటం అనేటువంటి విధానములో బ్రహ్మమే తానై ఉన్నటువంటి స్థితిలో అట్లాగా వాళ్ళు ఉండిపోతారు. కనుక వారిని అకర్మణ్యులుగా చెప్పేటువంటి విధానము. కర్మణ్య కర్మయ పశ్యేదకర్మనిష కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృతు అన్నారు. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శిస్తూ ఉన్నటువంటి బ్రహ్మజ్ఞాని సమస్త కర్మలు చేసిన వాడై అతడు కేవలం బ్రహ్మము యొక్క అవలోకంలో అట్లాగా ఉండిపోతాడు అని చెప్పని, అటువాడే యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. సమస్త కర్మలను జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేసుకున్నటువంటి వాడై స్వరూప స్థితిలో నిశ్చలముగా ఉండిపోయేటువంటి విధానం గలవాడు. ఇక వానికి ఈ జన్మ పరంపరల విధానం వానికి ఉండదు. యత్ గత్వా న నివర్తంతే తత్ ధామ పరమం మమ. ఏ స్థానాన్ని పొందిన తర్వాత మళ్ళా తిరిగి రారో అలాంటిది బ్రహ్మధామం, కైవల్యధామం అని చెప్పి అంటూ ఉంటారు. ఆ స్థితిని పొందినటువంటి వానికి ఇక మళ్ళా ఈ పుట్టుకలు అనేటువంటివి ఉండవు అనేటువంటిదిగా చెప్పే మాట. కాబట్టి ప్రకారముగా లోన ఉన్నటువంటి అజ్ఞాన ఆవృతమై, అజ్ఞాన ఆవరణం కలిగి, అజ్ఞానం ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుడు సూక్ష్మదేహాదులను తోడు చేసుకుని అనేక జన్మ పరంపరలుగా పోతున్నటువంటి విధానములో ఎప్పటికో ఈ మానవ దేహం అనేటువంటిది అరుదుగా ప్రాప్తించేటువంటి ఒకనొక చక్కటి మరి మోక్ష ప్రాప్తికి సాధనమై ఉన్నటువంటి మానవ జన్మ అనేది లభించడం అనేటువంటిది ఈశ్వరానుగ్రహముగా ప్రాప్తిస్తుంది అన్నారు. దుర్లభం త్రయం ఏత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం. కాబట్టి మనుష్యత్వం అనేటువంటిది దుర్లభం అనేదిగా శంకరులు కూడా చెప్తున్నటువంటి మాట. కాబట్టి అరుదుగా ప్రాప్తించినటువంటి యొక్క అంశాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకునే విధానాలుగా మన జీవన గమనం కొనసాగాలి. సాత్వికులమై సన్మార్గముగా, మంచి పుణ్య విధాయకముగా, యోగ విధానంగా, జ్ఞానపరముగా
జీవితాన్ని కొనసాగించినట్లయితే వారు ఈ జన్మను సద్వినియోగం చేసుకునేటువంటి యొక్క వారుగా అవుతారు అనేటువంటి గమనించాల్సిన అంశము. హరి ఓం తత్సత్వం. టైం అయిపోవచ్చింది, మళ్ళా అందరూ రావాలి. ఉత్తరగీత 2వ అధ్యాయము 8వ శ్లోకం దాకా ప్రయాణం చేశాం. ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని ఏన కేనాపి మృత్యునా యథా సర్వగతం వ్యోమ తత్ర తత్ర మలయం గతః. ఎత్ర ఎత్ర మృతో జ్ఞాని, ఎక్కడెక్కడ జ్ఞాని మృతి పొందుతూ ఉంటాడో ఏనకేనాపి మృత్యున యథా సర్వగతం వ్యోమ సర్వత్ర లయం గతః. తత్ర తత్ర అక్కడక్కడే స్వరూప అనుభవాన్ని పొందుతూ ఉంటాడు అనేదిగా ఈ శ్లోకాన్ని గతంలో మనం ముచ్చరించుకున్నాం. శరీర వ్యాపితం వ్యోమ భువనాని చతుర్దశ నిశ్చలో నిర్మలో దేహి సర్వవ్యాపి నిరంజనః. శరీర వ్యాపితం వ్యోమ, వ్యోమం అంటే ఆకాశం, అది శరీర వ్యాపితం, దేహమంతా కూడా వ్యాపకమై ఉన్నది. భువనాని చతుర్దశ, భువనాని 14 లోకాలు కూడా ఆకాశం అనేటువంటిది వ్యాపకమై ఉన్నది. నిశ్చల నిర్మల దేహి సర్వవ్యాపి నిరంజన. నిరంజన అనగా దేనిని అంటకుండగా ఉన్నటువంటి దేహి, లోన ఉన్న ఆత్మ. నిశ్చల నిర్మల, నిశ్చలమై ఉన్నది, నిర్మల దోషరహితమై ఉన్నటువంటిది, సర్వవ్యాపి అంతటా వ్యాపకమై ఉన్నటువంటిది, నిరంజన దేనిని అంటకుండగా ఉన్నటువంటిది. మరి ఆత్మ యొక్క స్వరూప లక్షణాల గురించి ఇక్కడ చెప్పుకొస్తూ ఉన్నారు. ఆత్మను ఆకాశముతో పోలుస్తూ ఉన్నారు. వ్యోమ భువనాని చతుర్దశ అనగా ఆకాశం చాలా సూక్ష్మమై ఉండేటువంటిది, దేనిని కూడా అంటదు, సర్వవ్యాపకమై ఉన్నటువంటిది. కనుక మనకు తెలియకుండగా ఉన్నటువంటి బ్రహ్మము, దాన్ని విషయం చెప్పడానికి తెలుస్తున్నటువంటి మనకు అనుభవంలో ఉన్నటువంటి ఒక దృష్టాంతాన్ని మనకు చెప్పినట్లయితేనే దరాష్టాంతికం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కనుక భగవంతుడు బ్రహ్మమునకు ఆకాశమునే ఉదాహరణగా చెప్పడం అనేటువంటిది ఉంటుంది. ఆకాశమే ఉదాహరణ. మహాత్ములు ఎంతోమంది తాత్విక విషయాలు చెప్పేటప్పుడు ఆకాశాన్ని ఉదాహరణగా చెబుతూ ఉంటారు. ఆకాశం సర్వవ్యాపి, అంతటా వ్యాపకమై ఉన్నది. అట్లా బ్రహ్మము కూడా అంతటా వ్యాపకమై ఉన్నది. ఆకాశం దేనిని అంటదు, బ్రహ్మము కూడా దేనిని అంటదు. అన్నింటికంటే ఆకాశం చాలా సూక్ష్మం. ఆ ప్రకారముగా బ్రహ్మము కూడా చాలా సూక్ష్మము. ఆకాశంలో కదలికలు లేవు, అట్లా బ్రహ్మములో కూడా ఏ కదలికలు ఉండవు. ఈ ప్రకారముగా ఆకాశం అనే దానిని ఉదాహరణగా తీసుకునే బ్రహ్మమును చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మం ఇంద్రియ విషయమై ఉన్నటువంటిది కాదు. ఇంద్రియ గోచరమై ఉండే వస్తువు అయితే ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేదు. దేనికి కూడా ఇంద్రియ అగోచరమై ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి యొక్క స్వరూపం కాబట్టి ఆత్మ యొక్క విషయంలో అవగాహన చేసుకోవటానికి ఆకాశ ఉదాహరణ చెప్పుకొస్తూ ఉన్నారు. శరీరం వ్యాపితం వ్యోమ భువనాని చతుర్దశ నిశ్చల నిర్మల దేహి
సర్వవ్యాపీ నిరంజనః ముహూర్తం అపి యోగచ్చేత్ నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం ముహూర్తం అపి యోగచ్చేత్ నాసాగ్రే మనసా సహ. ఇక్కడ యోగము యొక్క ఆవశ్యకతను బోధిస్తూ ఉన్నారు. ముహూర్తకాలం అపి ఉన్నప్పటికీ కూడా యోగమును ఆచరించినట్లయితే నాసాగ్రే మనసా సహా, నాసాగ్రమునందు మనసును పెట్టి యోగాన్ని శీలించేటువంటి వారు సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జితం. జన్మ శతార్జితం 100 జన్మలలో వందల కొలది జన్మలలో వచ్చినటువంటి ఏ పాపం అయితే ఉన్నదో ఆ పాపమంతా కూడా సర్వం హరతి పాప్మానం, సమస్త దోషాలన్నీ కూడా యోగము ద్వారా పోగొట్టుకోవటము జరుగుతుంది. కనుక యోగం అనేది చాలా జీవితంలో ముఖ్యమైనటువంటి అంశము. భౌతికముగా ఆధ్యాత్మికముగా ప్రయోజనం చేకూర్చేటువంటిది యోగ మార్గము. రెండింటి కలయిక, దానినే యోగము అని చెప్పి అన్నారు. మొట్టమొదటిగా హంసతో కలయిక, ఆ తర్వాత మరి ప్రత్యేగాత్మయందు మనసుని ప్రవేశింపజేయటము, ఆ తర్వాత ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి బ్రహ్మములో చేరిపోవటము. కనుక ఆ స్థితిని పొందాలని చెప్పి అన్నట్లయితే తప్పనిసరిగా యోగమును శీలించాల్సి ఉంటుంది. తస్మాత్ యోగి భవ అర్జున, అర్జున యోగివి కమ్ము అని పరమాత్మ అంటూ ఉన్నాడు. ఈ ప్రకారముగా చూసినట్లయితే భగవద్గీత, ఉపనిషత్తులు, అనేక గ్రంథాలు యోగ మార్గాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. పతంజలి పూర్తిగా యోగ మార్గాన్ని ఆయన బోధించాడు. పతంజలి యోగ శాస్త్రము అని చెప్పి అంటారు. పతంజలి బోధించినటువంటి యొక్క యోగ మార్గాన్ని పరమాత్మ భగవద్గీతలో చాలా అధ్యాయాలలో ఆయన గారు తీసుకోవడం అనేటువంటిది జరిగింది. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులకు అష్టాంగ ప్రక్రియలు, ఇవి కూడా మంచిగా మనకు ఆయన అందించినటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా యోగం అనేది జీవితానికి చాలా ఆవశ్యకత ఉన్నది. దాని ద్వారా భౌతిక ప్రయోజనాలు కూడా మంచిగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే మీకు చూస్తే యోగా డే అనేటువంటిది కూడా అందరూ ఒక రోజున యోగమును చక్కగా చేసిన విధానము, అందరిలో ఈ ఆలోచన ప్రవేశింప చేసేటువంటి ఉద్దేశమే యోగా డేగా మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒకసారి చేసినా కానీ ఎమ్మటే వాళ్ళలో ఆ థాట్ ప్రవేశించినప్పుడు మరలా చేయాలనే తలంపు వాళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి దాని విషయం జ్ఞాపకం చేయటానికి మనకు ఒకరోజు యోగా డేగా ఏర్పాటు చేశారు. దానిని జీవితంలో అనుష్ఠించుకుంటూ పోయేటువంటి వారు చక్కటి ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడుతుందనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశం. అందుచేత చిన్నపిల్లలలో కూడా యోగా అనేటువంటి దాన్ని ప్రవేశింపజేయాలి. ఉదయం లేవగానే మంచిగా ఒక అరగంట సేపు అయినా ధ్యానం చేసే విధానం పెట్టుకున్నట్లయితే వాళ్ళకు మంచిగా ఆరోగ్యమే కాదు, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, మంచి జీవన విధానం వస్తుంది. యోగం అనేటువంటిది కుటుంబ సభ్యులందరూ కూడా రోజు ఆచరించినట్లయితే వాళ్ళలో ఒక సంయమనం ఏర్పడుతుంది, అవగాహన ఏర్పడుతుంది, మంచిగా ఆలోచిస్తారు, అందరూ సామరస్యంగా జీవిస్తారు, మాటలలో మంచి పరివర్తన ఏర్పడుతుంది. ఆ కుటుంబంలో అందరూ కూడా శాంతిగా సుఖంగా జీవించే అవకాశం ఏర్పడుతుంది.
ఉదయం లేవగానే ఒక సమయాన్ని పెట్టుకుని అందరూ కూడా కుటుంబ సమేతంగా ఒక అరగంట అయినా అట్లా ధ్యానం చేయగలిగితే ఆ కుటుంబంలో మంచి వాతావరణం వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సాధారణంగా కుటుంబాలలో ఈశాన్య భాగంలో పూజా మందిరం ఉంటుంది. పూజా మందిరంలో పూజ చేసుకోవటం ఉంటుంది. ఇంతవరకు ఆచరించడం కుటుంబాల్లో ఉంటుంది. ఆ ఇంట్లో పెద్దలు ఎవరో ఉంటారు, బామ్మ మామ లాంటి వాళ్ళు, లేదా ఇంటి ఇల్లాలు, ఆమె వారికి పరిమితమై పూజా మందిరంలో కూర్చుని పూజ చేసి ఆరతిచ్చి నమస్కారం పెట్టి బయటకు వస్తుంది. ఆ విధంగా గృహంలో పూజ అనేది ఉండటం చాలా మంచి విధానము. కుటుంబంలో భక్తి భావన కూడా దానివల్ల అందరూ కలిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అందరూ కలిసి ఒక సమయాన్ని పెట్టుకొని ఒక పావు గంట అరగంట సామూహిక ధ్యానం అనేది చేయాలి. దానివల్ల ఏంటంటే వ్యక్తులలో పరివర్తన వస్తుంది, ఆలోచన కూడా మంచిగా ఉంటుంది, వాళ్ళ భావాలలో మంచి సామరస్య భావాలు ఉంటాయి, సాత్విక విధానం ఉంటుంది, కలిసి జీవించే విధానం వస్తుంది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, తొందరపాటుతనం లేకుండా సంయమనంతో అందరూ కూడా జీవనాన్ని చేసే విధానం వస్తుంది. ఇది ప్రధానంగా కుటుంబములుగా ఉన్నటువంటి వారు గ్రహించుకోవాల్సిన అంశము. ఇది కనుక చేసినట్లయితే శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత రెండు ముఖ్యంగా వస్తాయి. ఆ తర్వాత కాలంలో ఆత్మానందము, ఆత్మానుభూతి, ఆత్మైక్య సిద్ధి ఇలాంటివన్నీ కూడా ఉన్నతమై ఉన్నటువంటి విధానాలు, అవన్నీ అందుకోవటం కూడా మంచిదే. కానీ ప్రాథమికంగా వ్యక్తులు లబ్ధిని పొందే అవకాశం ఉన్నది, ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉన్నది. ఈ ప్రాథమిక ప్రయోజనం చాలా అవసరం జీవన విధానములో. ఈనాడు సొసైటీలో చూస్తే ఎంత మానవులు విచ్చలవిడిగా, ఎంత దుండగ విధానంగా, రౌడీ విధానంగా, చాలా దారుణంగా ప్రవర్తించే వ్యక్తిత్వాలు తయారవుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే వీళ్లకు సరైనటువంటి యొక్క సంస్కారం అందటం లేదు. ఒక పక్క టీవీలు, వాటిల్లో వచ్చేటువంటి నాటికలు, సినిమాలు చాలా ఘోరాతి ఘోరంగా దర్శిస్తున్నటువంటి దృశ్యాలు అవన్నీ. అదే ప్రకారంగా సొసైటీలో రాజకీయ వాతావరణం కూడా చాలా వేడెక్కి చాలా దారుణ స్థాయిల్లో కూడా అవి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ వ్యక్తిలో ప్రవేశిస్తాయి, సగటు మానవుని యందు సులభంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా లోపలికి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తిలో అలాంటి స్వభావాలే వస్తూ ఉంటాయి. అట్టి ఆ స్వభావాలు పెంపొందింపజేసుకుని ఈనాడు ఎంతోమంది జీవిస్తూ ఉన్న విధానం చూస్తే ఎవరూ శాంతిగా లేరు, ఏ కుటుంబంలోనూ శాంతి లేదు. అందరూ చాలా మానసిక ఒత్తిళ్లకు గురవటం, ఆవేశాలకు గురి కావటం, మాటలలో సామరస్యం లేకపోవటం, మృదుత్వం లేకపోవటం, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేతు స్వాధ్యాయాభ్యసనం చేయవా వాంగ్మయం తప ఉచ్యతే పరమాత్మ అన్నట్లుగా ఆ వాక్కులో ఏ అయితే ఉండాలో అవన్నీ కూడా లోపించాయి. వాక్కు చాలా దారుణంగా తయారైంది. వాక్కు సరస్వతిగా చెప్తారు, గీరవాణి. అలాంటి ఆ వాక్కుని ఎంత మంచిగా పెట్టుకోవాలో, ఎంత మంచిగా దాన్ని వినియోగించుకోవాలో, దాని ద్వారా ఎంత చక్కటి ప్రయోజనం పొందాలో తెలియకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అని వేదం బోధిస్తూ ఉన్నది. అనుద్వేగకరం వాక్యం భగవద్గీత బోధిస్తూ ఉన్నది. ఇలాంటి ప్రాథమికమై ఉన్నటువంటి అంశాలు మనలో లోపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే దీని పట్ల వ్యక్తికి అవగాహన లేదు. ఒక యాంత్రిక సంబంధ విధానంగా జీవితాన్ని జీవించేస్తూ ఉన్నాడు.
ఆ జీవితం ఆ జీవితాన్ని ఏనాడు వాడు చూసుకోవటం లేదు. మన మనస్సు ఎట్లా ఉన్నది, మన వాక్కు ఎట్లా ఉన్నది, మన అనుబంధాలు ఎట్లా ఉన్నాయి, మన మాట తీరు ఎట్లా ఉన్నది, మన ప్రవర్తన ఎట్లా ఉన్నది, ఇతరులకు ఇబ్బందికరంగా ఉన్నదా, మన వల్ల ఇతరులు బాధపడుతూ ఉన్నారా అని ఈ విధంగా జీవన విధానాన్ని ఒకసారి చూసుకునేటువంటి విధానాలుగా ఎవరో కూడా పెట్టుకోవటం వల్ల. కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి ఈ సమాచారం అంతా కూడా మానవుడు గుడ్డిగా అంధత్వ విధానంగా లోపలికి చారబేసుకుంటూ ఉన్నాడు. లోనకు పోయిన తర్వాత అది ఊరుకోదు కదా. పదార్థం లోనకు పోయిందంటే ఆ పదార్థ సంబంధ గుణ ప్రభావం ఎట్లా ఉంటుందో ఆ విధంగా మరి మానసిక సంబంధమై ఉన్నటువంటి పదార్థం సమాచారం సూక్ష్మ దేహంలోకి పోయినప్పుడు దాని ప్రభావం కూడా ఆ ప్రకారంగానే ఉంటుంది. ఈ విషయాలలో పూర్వకాలంలో మహాత్ములు దృష్టి పెట్టారు కనుక ఆ కాలంలో మరి చిన్నతనంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచిగా ఉన్నటువంటి సాహిత్యాన్ని వాళ్ళు అందించేవాళ్ళు. సుమతి పద్యాలు, భాగవత పద్యాలు, వేమన పద్యాలు, నారాయణ శతక పద్యాలు, ఇట్లా అనేకమైనటువంటివన్నీ కూడా వాళ్ళకి మంచి సంస్కారవంతమై ఉన్నటువంటి మనస్సుకు ప్రశాంతత కలగజేసేటువంటి ఇవన్నీ కూడా ఆ కాలంలో వ్యక్తి యొక్క సూక్ష్మ దేహంలో నిశ్శబ్దం చేసేవాళ్ళు. అలాంటి ఆ సంస్కారములతో చేరి ఉన్నటువంటి సూక్ష్మ దేహం కూడా తన ప్రవృత్తి చక్కగా మలుపుకొని ప్రయాణం చేసే విధానం ఉండేది. అందువల్ల ఆ కాలంలో వాళ్ళు ప్రశాంతంగా జీవించారు, ఆనందంగా జీవించారు. కనుక వ్యక్తిలో ఆధ్యాత్మిక వాతావరణం రావాలి, తాత్విక సంబంధమై ఉన్న భావాలు కలిగి ఉండాలి. యోగం, ముఖ్యంగా యోగం శీలించే విధానం ఉంటే వ్యక్తి యొక్క స్వరూపం మంచి ఆకారం అవుతుంది, మంచి ఆచరణాత్మకము, మంచి ఆకారము. ఏ ప్రకారంగా శిల్పం అయితే ఆ శిల్పం ఎంత అందాన్ని మనకి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలగజేస్తుందో అట్లాగా మరి ఈ మానవుడు కూడా ఒక శిల్పముగా చెక్కబడాలి. మంచి సంస్కారవంతముగా వాని యొక్క సూక్ష్మదేహం ఏర్పడాలి. నిత్యము ఒక అరగంట అయినా కూర్చొని ధ్యానం చేసే విధానం అనేది రావాలి, నియమం అనేది పెట్టుకోవాలి. ప్రధానంగా ధ్యానం చాలా అవసరం. ధ్యానేన ఆత్మని పశ్యంతి భగవద్గీత అంటున్నది. ధ్యానము చేత ఆత్మని తన స్వరూప అనుభవాన్ని పొందటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్పి అన్నారు. కాబట్టి ఇది చాలా మంది గమనించుకోవాల్సిన అంశము. కుటుంబ సమేతంగా అందరూ ఒక సమయాన్ని పెట్టుకుని టిఫిన్ చేయటానికి ముందు, టిఫిన్ 9కో 8కో చేస్తారు. దాని ముందు ఒక అరగంట సేపు అందరూ కలిసి గురు బ్రహ్మ గురు విష్ణు కొన్ని శ్లోకాలను చదివి నిశ్చలముగా ధ్యానం అయిన తర్వాత అప్పుడు టిఫిన్ చేసే విధానం పెట్టుకోవచ్చు. మంచిది, మంచి అలవాటు. కుటుంబంలో పెద్దలుగా ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసినట్లయితే చిన్నపిల్లల్లో కూడా మంచి మార్పు వస్తుంది. పెద్దలు కూర్చున్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళెమ్మటే వాళ్ళు కూడా కూర్చుంటారు, వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. వాళ్ళకు కూడా అలాంటి సంస్కారం అనేటువంటిది వస్తుంది. ఇలాంటి ఈ వాతావరణం, ఇలాంటి విధానాన్ని ప్రతి గృహస్థుడు అలవరుచుకున్నట్లయితే ఆ కుటుంబంలో ఎంత మంచి మార్పు వ్యక్తులలో వస్తుందో కూడా గమనించుకోవచ్చు. కనుక వారి గృహము శాంతి నిలయం, శాంతి నిలయం అని బయట రాసుకుంటూ ఉంటారు. బయట బోర్డులు మాత్రం శాంతి నిలయం అని చెప్పి ఉంటాయి, లోపల మాత్రం అశాంతి నిలయంగా ఉంటుంది. అందువల్ల చూస్తే మన
పూర్వీకులుగా ఉన్నటువంటి మహాత్ములందరూ, వాళ్ళందరూ యోగులు అంటారు, జ్ఞానులు అంటారు, మహర్షులు అంటారు. మనందరం కూడా మహర్షుల యొక్క సంతతి. వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కారాన్ని మనం అలవరుచుకుంటూ, వారు చెప్పినటువంటి ధ్యాన మార్గాన్ని ముఖ్యంగా పాటించుకుంటూ రావాలి. ముహూర్తం అపి యోగచ్చేత్తు, కనుక ఈ ప్రకారంగా ముహూర్త కాలం యోగచ్చేత్తు, యోగమును ఆచరించాల్సి ఉంటుంది. నాసాగ్రే మనసా సహా, నాసాగ్రము అంటే ముక్కు కొన, ముక్కు కొన యందు మనసును పెట్టి ధ్యానం చేయటం ఉంటుంది. భృగుటి మధ్యంలో కూడా పెట్టమంటారు. ఈ ప్రకారంగా చాలా అంశాలు ఉన్నాయి ధ్యానం చేసే విధానాలలో. ముక్కు కొన చూడమని, భృగుటి మధ్యంలో పెట్టమని, ఎదురుగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని దర్శించమని, కొంతమంది జ్యోతిని బిందు స్వరూపముగా లైట్ పెట్టి చూస్తూ ఉంటారు, జ్యోతిని చూస్తూ ఉంటారు. నిశ్చలతను సాధించుకోవటానికి అనేక మార్గాలను మానవుడు అన్వేషణ చేశాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం వల్ల కారణం ఏంటంటే మనస్సు అనేది ఒక మహావేగముగా పోయేదిగా ఉన్నది. చంచలం గి మనఃకృష్ణ ప్రమాది బలవదృఢం, చంచలం, అది బాగా చలనమై పరుగులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పుంకానుపుంకాలుగా ఆలోచనలు పుడుతూ ఉంటాయి. నదీ ప్రవాహంగా ఆలోచనలు పోతూ ఉన్నాయి. ఈ ప్రకారంగా మన వశం తప్పి స్వేచ్ఛగా ప్రయాణం చేసే విధానముగా మనస్సు అనేది ఉన్నది. అనేక ఆలోచనలు అనేక పుంఖానుపుంఖాలుగా దాంట్లో పుట్టుకొస్తూ ఉంటాయి. ఒక్క క్షణకాలములో ఎన్ని ఆలోచనలు, ఎంత ప్రవాహం పోతుందో మనం గమనించవచ్చు. అంతటి వేగంగా ప్రయాణం చేసేటువంటి ఆ మనస్సుని తన అధీనంలో తెచ్చుకోవాలంటే, వశం చేసుకోవాలంటే ఒక్కసారిగా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే రెండు కళ్ళు ముకులించి శ్వాస గమనంలో ఉంటాం. ఆ శ్వాస గమనంలో కాసేపు ఉన్నామో లేదో ఎమ్మటి ఆలోచనల ప్రవాహంలో మునిగిపోవటము, నిద్ర అనే దానికి గురై నిద్రపోవటము జరుగుతూ ఉంటుంది. చాలామందికి ఇది అనుభవంలో ఉన్న విషయమే. అట్లా కాసేపు ధ్యానం చేద్దామని చెప్పి దర్భాసనం ఏదో వేసుకుని కూర్చుని రెండు కన్నులు ముయ్యగానే కాసేపు 2-3 శ్వాసల కాలం పాటు నిశ్చలంగా ఉంటుందేమో. ఆ తర్వాత చూస్తే ఒక ప్రవాహం, ఆలోచన ప్రవాహం లేదా నిద్ర అనేది ముంచెత్తి వాడిని ఊపేస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి సాధకులలో ప్రప్రథమంగా ఉండేటువంటి విధానం. కాబట్టి వాళ్ళు ఈ ధ్యానం చేయలేక, ఈ సంకల్ప ప్రవాహం తట్టుకోలేక, నిద్ర ఆ విధానాన్ని ఆపలేక, ఈ ధ్యానం నుంచి నిష్క్రమించే విధానం కనబడుతుంది. కాబట్టి వాళ్లకు ఒక ప్రత్యామ్నాయ మార్గముగా, ఒకవేళ నువ్వు ఆ విధంగా చేయలేకపోతే ఈ ప్రకారంగానే చెయ్యి అనే విధానంగా కొన్ని మార్గాలను వాళ్ళు సూచించారు పూర్వీకులు. కనుక ఆ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆ మనస్సుని తన అధ్యయనంలోకి తెచ్చుకుని ఆ తర్వాత ఇక మళ్ళీ యథావిధిగా 2 కన్నులు ముకులించి హంస యొక్క ఆశ్రయంలో ప్రవేశించి ధ్యాన మార్గాన్ని పెంపొందింపజేసుకోవాలి. భక్త్యా యుక్తో యోగ బలేన, పరమాత్మ అన్నమాట. భక్తి భావన పెంపొందింపజేసుకోవాలి. యోగ బలేన, యోగ బలం ఎట్లా వస్తుందంటే పలుమార్లు చేయగా వస్తుంది, ఒకసారి రాదు. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన,
అభ్యాసయోగయుక్తేన అభ్యాసం యోగముతో కూడుకొనుము. అభ్యాసం అనే మాట పరమాత్మ గీతలో చాలా సందర్భాలలో వస్తూ ఉంటుంది. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన. పలుమార్లు చేసే విధానంలో ఏమవుతుందంటే మనకి ఒక స్వాభావికత వస్తుంది. పలుమార్లు చేయగా 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 దాంట్లో ఒక మంచి మార్పు అనేటువంటిది వస్తుంది. ఇలాంటి అభ్యాస విధానం పలుమార్లు చేయించే విధానం చూస్తే మరి ఇతర మృగాలను కూడా మానవుడు వాట్ల చేత ఎన్నో విన్యాసాలు చేయిస్తూ ఉన్నాడు, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం ఇతర జీవులు అవి చేసే విన్యాసాలు కాదు, అవి చేసే పనులు కానీ చూస్తే అది ఎట్లా వచ్చింది వాటికి అని అంటే పలుమార్లు వాడు అభ్యాసం చేయించాడు కాబట్టి వాటికి ఆ విధమైనటువంటి అభ్యాసం వచ్చేసి చేస్తున్నాయి. మనిషి చెప్పినట్లుగా చేస్తాయి ఆ జీవులు కూడా. ఆ ప్రకారంగా ఈ మనస్సులో ఉన్నటువంటి ఈ పోకడ ఆలోచన నిద్ర సంబంధమై ఉన్నటువంటి పలుమార్లు అభ్యాస విధానంగా చేయగా 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 మంచి మార్పు వస్తుంది. కాబట్టి ఈ ధ్యానం అనే విషయంగా చూస్తే అసలు చూసినట్లయితే రెండు కన్నులు ముకులించి గురు ప్రార్థన దైవ ప్రార్థన గావించుకొని శ్వాస గమనం దాన్ని గమనిస్తూ కూర్చోవటమే ప్రధానమై ఉన్న అంశము. కనుక అక్కడ కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్లకు ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. నాసాగ్రే మనసా సహా, నాసాగ్రం ముక్కు కొనను చూస్తూ ఉంటామని, ఎదురుగా ఏదన్నా తెల్లటి గోడ మీద నల్లటి మచ్చ గీసి దాన్ని చూస్తూ ఉంటాము. దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మాత్రమే చూస్తూ ఉంటాము. చీకట్లో అగరబత్తి వెలిగించి దాని ఎరుపుతనాన్ని మాత్రమే చూస్తూ ఉంటాము. ఇట్లాగా ఏదో ఒక రూపముగా మనస్సుని నిశ్చలపరచాలి అన్నది ఒక ప్రయత్నం అన్నమాట. తత్రైకాగ్రం మనఃకృత్వా, మనస్సుని ఏకాగ్రముగా దాన్ని ముఖ్యంగా సాధించగలగాలి. అది చాలా మనకు ఉపయోగకరమై ఉన్నటువంటి అంశము. ఒక ఆధ్యాత్మిక ప్రయోజనమే కాదు, భౌతికంగా మానవుడు ఎన్నింటినో సాధించవచ్చు. జీవితాన్ని కూడా ప్రశాంతంగా జీవించవచ్చు. ఇంద్రియాల మీద ఒక సాధికారత సాధించవచ్చు. సమాజంలో తన యొక్క ప్రవృత్తి విధానాన్ని కూడా మంచిగా కొనసాగించుకోవచ్చు. అందరితో ఒక మంచితనాన్ని మంచి విధానాలని 10 మందిలో సంపాదించుకోవచ్చు. ఇట్లా జీవన సంబంధమై ఉన్నటువంటి ఒక విలువలతో కూడి ఉన్నటువంటి అంశాలు ఎన్నో మన జీవితంలోకి వస్తాయి. కేవలం ఆత్మానుభవము అనే మాట చెబుతాం మనం. ఆత్మ సంయమం యోగాగ్నం, ఆత్మానుభవము బ్రహ్మానుభవము అని చెప్పనే అది పర్యవసానం, చిట్ట మెట్టది. దానికి ముందు మనకెంతో జీవన విధానం ఉన్నది. మన జీవించే జీవన విధానం చాలా మనకున్నది. అది చక్కబడాలి. మన ఇంద్రియాలు మన అధీనంలో ఉండాలి. మనం జీవించే జీవితం చాలా సుఖమయంగా ఉండాలి. మన శరీరం ఆరోగ్యంగా కొనసాగాలి. ఇంద్రియాలు కూడా మనకి అనుగుణ్యముగా ప్రవర్తించాలి. మన స్వాధీనములు అవి ఉండాలి. మనస్సు యొక్క సంబంధ ఆలోచనలు కూడా మన పరిధిలో కొనసాగాలి. ఇలాంటి అంశాలు మనకు జీవితంతో ముడిపడి ఉన్నటువంటివి చాలా ఉన్నాయి. అన్నింటినీ కూడా క్రమబద్ధం చేసి చక్కటి జీవన విధానాన్ని అందించే విధానం అనేది యోగం ద్వారా వస్తుంది. అందుకే పరమాత్మ భగవద్గీతలో పదే పదే తస్మాత్ యోగి భవ యోగివి కమ్ము యోగివి కమ్ము, ఎత్ర యోగీశ్వర కృష్ణ యోగ యోగీశ్వరుడుగా కృష్ణ పరమాత్మ
పేరుగాంచి ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమై ఉన్నటువంటి అంశము. మనకున్న రోజు మొత్తం సమయంలో ఒక అరగంట కేటాయించుకున్నా చాలు. ఉదయం పూట, సాయంత్రం కూడా చేయగలిగితే ఇంకా చాలా మంచిది. ఇంకా బాగా ఉత్సాహం ఉన్నవాళ్ళు, దాని జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు పోయే విధానం అది వేరుగా ఉంటుంది. ఇక ఆశీనోవా శయానోవా గచ్చన్ తిష్టం సదా సుషి. ఆశీనోవా ఆశీతో ఆగి ఉన్నా, శయానోవా పడుకొని ఉన్నా, గచ్చన్ నడుస్తూ ఉన్నా, తిష్టన్ కూర్చొని ఉన్నా, పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ నశన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలసన్ విసృజన్ గుహ్రన్. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇక వాళ్ళు ఎప్పుడు తన జీవితం అంతా కూడా యోగ జీవితం, వాళ్ళ జీవితమే యోగ జీవితం అనబడుతుంది. వాళ్ళు కూర్చున్నా ధ్యానంలో ఉంటారు, నుంచున్నా ధ్యానంలో ఉంటారు, పడుకున్నా ధ్యానంలో ఉంటారు. ఎక్కడైనా కానీ వాళ్ళు ఆ యొక్క తన మనస్సుని అబ్జర్వ్, ఆ గమనికలో పెట్టుకుని నిరంతరంగా చేసేవాళ్ళు ఉన్నారు. పరమాత్మ కూడా గీతలు అదే మాట చెప్పాడు, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నైతే శృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అన్ని కాలాలలో చేయమన్నాడు. కనుక ఆ మాట కొద్దిమంది పాటించే వాళ్ళు ఉన్నారు లోకంలో. కనీసం అంత లెక్క ఆచరించే విధాన అవకాశాలు లేకపోయే పక్షంగా ఉన్నట్లయితే అందరూ కుటుంబ సమేతముగా ఒక అరగంట సేపు అయినా ఉదయం టిఫిన్ చేయడానికి ముందు పెట్టుకున్నట్లయితే అది ముఖ్యంగా పెద్దవాళ్ళే కాదు, చిన్నపిల్లలలో కూడా మంచి అలవాటు వాళ్ళకి అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల అటు శారీరకంగాను మానసికంగాను మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నతనం ఉన్నటువంటి వాళ్లకు ఒక ఎదిగే వయసు కాబట్టి అలాగా వాళ్ళు చేసేటువంటి మెడిటేషన్ ధ్యానం వాళ్ళకు మంచి భవిష్యత్తుని అందించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కాలంలో కూడా వాళ్ళు మంచి జీవన విధానాన్ని కొనసాగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా యోగం ద్వారా ప్రాప్తించే అంశాలు. ముహూర్తం అపి యోగచ్చేత్. 40 నిమిషాలు కూర్చోండి చాలా అంటున్నాడు. నాసాగ్రే మనసా సహ సర్వం తరతి పాప్మానం. దీనివల్ల ఏమవుతాయి అంటే, సర్వం తరతి పాప్మానం, సమస్త పాప రాశి అంతా కూడా తొలగిపోతుంది. తస్య జన్మ శతార్జితం. అనేక జన్మలుగా వచ్చిన పాపమంతా కూడా నశింపబడుతుంది అంటాడు. కారణం ఏంటంటే, ఈ శ్వాస అనేది భగవంతుని యొక్క ఆకారముగా చెబుతూ ఉన్నారు. హంస, దీన్నే చబల బ్రహ్మ అన్నారు, పరబ్రహ్మ అన్నారు. ఇదే ఈశ్వరుడు, కాలస్వరూపుడు, శ్వాస, హంస. అలాంటి హంస యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు మరి ఇంతకాలముగా అనేక దోషాలలో సంచరించినటువంటి యొక్క మనస్సు, దానిలో ఉన్న పాపాలన్నీ కూడా మొత్తం ప్రక్షాళన చేయబడతాయి. కనుక సూక్ష్మదేహం మనసులో ఉన్న దోషాలను పోగొట్టుకోవాలని చెప్పి అన్నట్లయితే ధ్యానము, హంస యొక్క ఆశ్రయము, నివృత్తి మార్గము, దీని ద్వారానే ప్రవృత్తి ద్వారా వచ్చినటువంటి పాప సముదాయాన్ని నివృత్తి మార్గము ద్వారా తొలగింపజేసుకోవలసి ఉంటుంది. సర్వం తరతి పాప్మానం. కాబట్టి ఈ ప్రకారముగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో పెట్టి ఈ ధ్యానమును కొనసాగించేటువంటి వారు సమస్త పాపాలను పోగొట్టుకున్నటువంటి వారు ఆత్మస్వరూప స్థితిని పొందటం అనేటువంటిది కూడా వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి పరమాత్మ ఇక్కడ యోగ మార్గాన్ని మంచిగా మనకి అందిస్తూ ఉన్నారు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం.